అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో త్వరలో రిటైర్ కాబోతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉద్యోగులకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ అలర్ట్ మనం వీడియోలో చూద్దాం. మనకి పెన్షన్ శాంక్షన్ కావడం అనేది ఈ మధ్య కాలంలో చాలామందికి ఆలస్యం అవుతుంది. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిని సరిదిద్దుకుంటే మనం తొందరగా పెన్షన్ని శాంక్షన్ చేయించుకోవచ్చు. మనకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ కూడా తొందరగా పొందవచ్చు. దీనికి సంబంధించిన సమాచారం మన వీడియోలో చూద్దాం. అందుకని ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించిన జీతాలు, పెన్షన్లు, డిఏలు, సర్వీస్ మ్యాటర్స్ సంబంధించిన ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. రిటైర్ కాబోతున్న ఉపాధ్యాయులకి కొన్ని సూచనలు. ఈ మధ్య కొంతమంది డీడీఓల నిర్లక్ష్యం కావచ్చు, లేదా వారి ఉద్యోగుల నిర్లక్ష్యం వల్ల కావచ్చు, సరైన అవగాహన లేని కారణంగా కావచ్చు, పెన్షన్ ప్రపోజల్స్ పంపించడంలో లేటుగా అవుతుంది. దీనివల్ల మనకి 3 నుంచి 7 నెలల వరకు ఈ పెన్షన్ కానీ, గ్రాట్యుటీ కానీ, కమ్యూటేషన్ పొందడంలో నష్టపోతున్నటువంటి విషయం మనం ఈ మధ్య చూస్తూ ఉన్నాం. అందువలన అవగాహన నిమిత్తం కొంత సమాచారం మనం తెలుసుకొని దీన్ని పాటించినట్లయితే తొందరగా మనకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ కానీ, పెన్షన్ మంజూరు కానీ చేయించుకోవచ్చు. దీనికి సంబంధించి మనం ఎవరైనా సరే 2వ తేదీన లేదా ఆ పైన పుట్టినవారు ఆ నెల చివరిలో రిటైర్మెంట్ ఉంటుంది కాబట్టి దాన్ని తేదీగా భావించుకోవాలి. అలాగే 1వ తేదీ పుట్టిన వారికి మాత్రం ముందు నెలలో 30 లేదా 31 తేదీన ఉంటుంది కాబట్టి దానికి తగ్గట్టుగా మనం ముందుగానే అరేంజ్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. చనిపోయిన వారి విషయంలో చనిపోయిన రోజును కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఒకవేళ ఎవరైనా చనిపోతే ఆ రోజును కూడా పరిగణలోకి తీసుకుంటాం. రిటైర్మెంట్కి 6 నెలల ముందుగానే ఎస్ఆర్ని అప్డేట్ చేసి పెన్షన్ ప్రపోజల్ ఏజీ ఆఫీస్కి పంపించినట్లయితే ఈ 6 నెలల ఇంక్రిమెంట్ ఉన్నను అడ్వాన్స్గా దాన్ని నమోదు చేయించుకోవచ్చు. ఒక నెలలో రిటైర్ అయ్యే వారికి ఇంక్రిమెంట్ కనుక వెంటనే మరుసటి నెలలో ఉన్నట్లయితే ఇక్కడ చెప్పినటువంటి జీవో నెంబర్ 235 ప్రకారం ఒక ఇంక్రిమెంట్ను మంజూరు చేయాలి. ఇది గ్రాట్యుటీ కమ్యూటేషన్ మాత్రమే వర్తిస్తుంది. పెన్షన్ ప్రతిపాదనలు ప్రాథమికోన్నత పాఠశాల టీచర్లు అయితే ఎంఈఓలు, ఉన్నత పాఠశాల అయితే హెడ్ మాస్టర్లు ఏజీ ఆఫీసు విజయవాడకు పంపవచ్చు. డిఓ ఆఫీస్కి కానీ పంపాల్సినటువంటి అవసరం లేదు. అలాగే హెచ్ఎం, ఎంయూ, డిప్యూటీఓ అయితే ఏజీ ఆఫీస్కు ద్వారా పంపవచ్చు. ఎయిడెడ్ ఉపాధ్యాయులు మాత్రం డిఓ ద్వారానే పంపించాలి. అలాగే 398 స్పెషల్ టీచర్కి సంబంధించి సర్వీస్, అప్రెంటిస్ సర్వీస్ని కూడా పెన్షన్ కింద పరిగణిస్తారు. ఒకసారి సర్వీసు 33 సంవత్సరాల కంటే తగ్గినట్లయితే 5 సంవత్సరాలని వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది విఆర్ఎస్ వరకు కూడా వర్తిస్తుంది. పెన్షన్కి చివరి బేసిక్ పెయిన్ మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. ఉద్యోగి చనిపోతే అర్హత గల కుటుంబంలో ఒకరికి సిపిఎస్ వారైనా సరే వారికి పెన్షన్ అనేది రావడం జరుగుతుంది. గ్రాట్యుటీ కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే వారికి నామినీస్కి పంచడం జరుగుతుంది. కమ్యూటేషన్ మాత్రం వారికి చనిపోయిన వారికి అయితే వర్తించదు. ఏమేమి కావాలనేది ఇక్కడ మనం చూసాం. అలాగే ఏజీ ఆఫీసు పెన్షన్, గ్రాట్యుటీ కమ్యూటేషన్ను శాంక్షన్ చేసి డిటిఓ ద్వారా ఎస్టీఓలకి పంపడం జరుగుతుంది. ఫైనల్ ఫైలు ఎస్టీఓలకు చేరిన తర్వాత ఏజీ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన పీపీ ఒరిజినల్ కాపీ, నాన్ రాయల్ సర్టిఫికేట్, నో డ్యూ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా మనము డిక్లరేషను, ఇవి ఆధార్, పాన్ జెరాక్స్, 3 ఫోటోలు ఎస్టీఓ ఆఫీస్కి వెళ్ళి ఎస్టీఓని కలవాల్సి ఉంటుంది. రిటైర్ అయిన వారి సర్వీస్ హెల్త్ కార్డు క్యాన్సిల్ అవుతుంది కాబట్టి పెన్షనర్గా కొత్త హెల్త్ కార్డును కూడా మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వారికి ఇచ్చే పాస్వర్డ్ ఇస్తారు. వాళ్ళకి మనం టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసినట్లయితే దాని ద్వారా మనము దీన్ని హెల్త్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ముందుగానే మనం జాగ్రత్తలు తీసుకున్నట్లయితే సకాలంలో పెన్షన్ మరియు గ్రాట్యుటీ తదితర బెనిఫిట్స్ని మనం సకాలంలోనే పొందవచ్చు. ఈ పెన్షన్ కానీ, గ్రాట్యుటీ కానీ, కమ్యూటేషన్ ఈ విధంగా ఇవన్నీ కూడా మనకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నీ కూడా ఆలస్యం అవ్వడానికి ఒక విధంగా అవగాహన లేకపోవడం వల్ల మనమే ఒక కారణమై ఉండొచ్చు. అలాగే డీడీఓలు కూడా కొద్దిగా నిర్లక్ష్యం వహించవచ్చు. కాబట్టి మనకి డీడీఓలు నిర్లక్ష్యం వహించినా సరే మనం వాళ్ళని ఫాలో అప్ చేసుకుంటూ తొందరగా ఈ కార్యక్రమాన్ని మనం చేసుకున్నట్లయితే తొందరగా పెన్షన్ జమ కావడం జరుగుతుంది.